లాస్ట్ టైం చిరంజీవి ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ దగ్గరకు ఉన్నారో ఒక చిన్న వ్యత్యాసం చెప్తా మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడగలేదు చిరంజీవి నా ముందుకు వచ్చి దండం పెట్టి నేను రిక్వెస్ట్ చేయని, నీకు సినిమాకి డబ్బులు సరిపోవట్లేదు కాబట్టి నువ్వు చేసావు డ్రామా, అయ్యా స్వామి ప్లీజ్ నన్ను కాపాడని. జగన్మోహన్ రెడ్డి అడగలేదు కదా, రిక్వెస్ట్ చేయి మామూలుగానే కూర్చొని అందరిలాగా. ఆప్టిక్స్ జనాలందరూ చూడడానికి అమ్మో చిరంజీవి ఇలా చేశాడని. చిరంజీవి తానుగా చేసుకున్నాడు. ఇది ఇండస్ట్రీ కోసం లొంగి చేశాడని చెప్పి చాలా మంది సింపథైజ్ చేస్తారు అక్కడ కూర్చుని. ఇండస్ట్రీ మేలు కోసం చిరంజీవి అంత సింపథైజ్ చేశాడని మీరు అందరూ పాయింట్అవుట్ చేసి మొత్తుకున్నప్పుడు బయట అమరావతి రైతులు బారుదీరు నుంచున్నారు. ఇదే నాగార్జున కోసం చిరంజీవి కోసం మీటింగ్కి వెళ్ళినప్పుడు 3 రాజధానులు వద్దు, 1 రాజధాని ముద్దని చెప్పండి సార్ అని కారు ఆపకుండా వెళ్ళిపోయిన గనుడు ఈ చిరంజీవి. పొలిటికల్ గా మళ్ళీ పార్టీ పెట్టాడు, ప్రజా రాజ్యం అన్నాడు, ఆఖరికి ఫ్లాగ్ హోయిస్టింగ్ కూడా ఫిజికలీ డిజేబుల్డ్ మ్యాన్ తో చేపించి ఈక్వాలిటీని తీసుకొస్తా అని చెప్పాడు, మాయం అయిపోతాడు. లెట్ మీ కంప్లీట్ సార్. అదే వారసత్వంలో వచ్చిన వ్యక్తి రామ్ చరణ్ చూడడానికి చాలా సైలెంట్ గా ఉన్నాడు కాబట్టి క్రిటిసిజం పెద్దగా ఫేస్ చేయట్లా. ఇప్పుడున్న క్రిటిసిజం ఏంటి, క్రిటిసిజం కాదు, ఒక క్రిప్టికల్ మెసేజెస్ అందరూ అంటుంది ఏంటంటే శంకర్ మూవీ కాబట్టి ఫెయిల్ అవుతుంది ఇది. మహా అయితే ఆర్థికంగానూ ఒక స్టార్డమ్ పోతుంది అంతే ఇతనికి. రైట్ నౌ మూమెంట్ కదేం లేదు. కానీ ఇతను కనుక పొరపాటున ఏ జనసేనలో పవన్ కళ్యాణ్ తప్ప మళ్ళీ ఫ్యామిలీ రావటానికి స్కోప్ లేని పార్టీ కింద తయారైందో దాంట్లో ఇతను కనుక చేరితే ఇది ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఆలోచించుకోవాల్సిన విషయం. అసలు పరిణితి విజ్ఞత లేని జనాలందరూ మనకు వచ్చే లీడర్ల కింద వస్తారేమో. తస్మాత్ జాగ్రత్త ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దిస్ ఇస్ మస్ట్ అండ్ మ్యాండేటరీ. ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే ఇలాంటి మొత్తం మనం ఎంకరేజ్, పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్దం వెయిట్ చేశారండి. రాటుపొట్లు తిన్నాడు ఆయన. తిన్నాక కూడా ఎవరి దగ్గరని క్రిటిసైజ్ చేసినా కూడా చంద్రబాబు దగ్గరికి రావాల్సి వచ్చింది కదా. చంద్రబాబు గారు నాయుడు వదిలి వెళ్లాల్సిన అవసరం రాలేదు కదా. లోకేష్ అలాగే ఉన్నారు, చంద్రబాబు నాయుడు అలాగే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చేస్తున్నారు, బాగున్నారు అంటున్నాం మేము ఇప్పుడు కూడా. కానీ ఈ క్యాండిడేట్ వస్తున్నాడంటే మాత్రం తస్మాత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ గేమ్ చేంజర్ మూవీ పొలిటికల్ క్యాంపెయిన్ కింద వాడుకుని నెక్స్ట్ 4 ఏళ్లలో 3 ఏళ్లలో ప్రచారం నుంచి మెల్లమెల్లగా మొదలయ్యి క్యాండిడేట్ కింద వస్తాడేమో ఆలోచించుకోండి. ఇదే ఫ్యామిలీలో నాగబాబు ఉన్నాడు. ఇదే ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో ఏదో ఒక సోషల్ మీడియంలో ఆయన ఏం చెప్తాడు, చిడతలు కొట్టుకునే వేషాలు వేసి నాగబాబు చంద్రబాబుకి 60 ఏళ్ళు వచ్చిన ఇంటికి వెళ్ళిపోవాలి, ముసలాయిన తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలి, నువ్వేం పీకావు అదేం పీకావు అన్న మాటలు మాట్లాడి విజ్ఞత గల వ్యక్తి. ఈరోజు రుద్రాక్షమాల ధరించి ఒక డ్రోబ్ ఇలా షాల్వాగా అప్పేసుకుని ప్రజలకి మేమే హితులం అని చెప్పుకుంటా వచ్చే గొప్ప మనస్తత్వం, క్యాబినెట్ కూడా కన్ఫర్మ్ చేసుకునే గొప్ప మనస్తత్వాలు వీళ్ళందరి. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. మళ్ళీ మనం వేరే రూపాల్లో వచ్చి రాష్ట్రాన్ని అవినీతి వైపు వెళ్తుందని నేను ఆ మాట నేను అంటలేదు. కానీ ఒక పరిపక్వత విజ్ఞత లేని మనుషులతో పరిపాలించుకోబడతామేమో, జాగ్రత్త. ఇది ఆలోచించుకోవాలి.